జాక్ మొదటిసారి తన జుట్టును గుర్రం నరాలతో కలపడానికి ప్రయత్నించాడు. ఆ క్షణంలోనే గుర్రం అతనితో మానసికంగా కలిసిపోయింది, సులభంగా అదుపులోకి వచ్చింది. ఈ అనుభవంతో జాక్ ఆశ్చర్యపోయాడు. కాని వెంటనే అతను ఇప్పుడు ఒక ప్రాచీన మృగాన్ని వశం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అవకాశం చూసి అతను ఒక గుంపు వైపు వెళ్లాడు. కాని ఆ మృగాలు చాలా తెలివైనవి అని తేలింది. కొన్నివి అతన్ని చూసి ఒక లోయలోకి దూకి దూరంగా దాక్కున్నాయి. అప్పుడు అతని చూపు ఆ గుంపులోని ఒక ప్రత్యేకమైన మృగంపై పడింది. అది భయంకరమైన గర్జనతో జాక్ను భయపెట్టడానికి ప్రయత్నించింది. జాక్ ఉత్సాహపడి అది దాడి చేయగానే వెంటనే దాని ముక్కును తాడుతో కట్టేసి దాని వెన్నుపైనకు ఎగిరాడు. ఆ మృగం తీవ్రంగా పోరాడింది, కాని జాక్ దాని మెడను గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు తాను వదిలేస్తే ఇకపై ఎప్పటికీ ఏ మృగాన్ని వశం చేసుకోలేడని అతనికి తెలుసు. ఇంతలో ప్రజలు అతనికి కలయిక ఎలా చేయాలో సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. కాని ఆ మృగం శక్తి ఎంత భయంకరమో జాక్కు అర్థం కాలేదు. ఒక్క దెబ్బతో అది అతన్ని దూరంగా విసిరేసింది. అతని సహచరులందరూ భయంతో పారిపోయారు. కాని జాక్ తలవంచలేదు. అతను తనను తాను నిలబెట్టుకుని మళ్లీ దాడి చేశాడు. ఈసారి అతను నేరుగా ఆ మృగాన్ని పట్టుకుని నేలమీద పడేశాడు. దాని తలను తన కాళ్ల మధ్య బంధించాడు. అవకాశం దొరకగానే అతను వారి నరాలను కలిపేశాడు. దీర్ఘమైన పోరాటం తరువాత ఆ మృగం పూర్తిగా అతని నియంత్రణలోకి వచ్చింది. జాక్ తాడు విప్పిదాని వెన్నుపైన కూర్చున్నాడు. దగ్గరలో నిలబడి ఉన్న ఒక స్త్రీ, ఇప్పుడు నువ్వు దీనితో ఎగరాలి. నువ్వు ఎగరడంలో విఫలమైతే ఈ బంధం వెంటనే తెగిపోతుంది అని చెప్పింది. జాక్ చివరిసారి ధైర్యం కూడదీసుకుని సిద్ధమయ్యాడు. ఆ మృగం ఎగిరిపోయింది. ఇప్పుడు జాక్ నిజంగా ఆ మృగానికి అధిపతిగా మారాడు.